హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ అనే సబ్జెక్ట్ని మన ఛానల్లో సిరీస్ వైజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ సబ్జెక్ట్ యొక్క ఫుల్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి కూడా సేమ్ కామన్ సిలబస్ ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి మీకు 70 మార్క్స్ పేపర్ ఉంటుంది. దీంట్లో టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 ఈజ్ ఆల్ అబౌట్ పైథాన్. దీంట్లో మీకు పైథాన్ న్యూగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, దాని గురించి ఓవరాల్గా బేసిక్స్ అనేవి ఉంటాయి. సిలబస్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఒక క్లారిటీ అనేది రావాలి అంటే డెఫినెట్లీ మీకు సిలబస్ ఏముంది, ఏ టాపిక్స్ మీరు నేర్చుకుంటున్నారనేసి ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. యూనిట్ 1లో మీకు పైథాన్ బేసిక్స్ ఉంటాయి. సో పైథాన్ ఆబ్జెక్ట్స్, పైథాన్లో ఆబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, స్టాండర్డ్ టైప్స్, అదర్ బుల్టిన్ టైప్స్, ఇంటర్నల్ టైప్స్, ఇవన్నీ కూడా మీకు డేటా టైప్స్ కిందకు వస్తాయన్నమాట. పైథాన్లో డేటా టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ టైప్స్, బుల్టిన్ టైప్స్, అలాగే ఇంటర్నల్ టైప్స్ అని. వెన్ కమ్స్ టు స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్, ఆపరేటర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అలాగే స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్, పైథాన్లో ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కేటగిరైజింగ్ ద స్టాండర్డ్ టైప్స్ అండ్ అన్సపోర్టెడ్ టైప్స్. ఇక్కడ సేమ్ డేటా టైప్స్లో మీకు 2 టైప్స్గా ఉంటాయి, స్టాండర్డ్ టైప్స్ అండ్ అన్సపోర్టెడ్ టైప్స్. ఇక్కడ మీరు ఓవరాల్గా స్టాండర్డ్ టైప్స్ ఉన్న బుల్టిన్ టైప్స్, ఇంటర్నల్ టైప్స్, అన్సపోర్టెడ్ టైప్స్, ఇవన్నీ కూడా మీకు పైథాన్లో డేటా టైప్స్ అని ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి నెంబర్స్. ఇంట్రడక్షన్ టు నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇవన్నీ కూడా నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి పైథాన్లో అని. అండ్ నెక్స్ట్ పైథాన్లో ఆపరేటర్స్, అలాగే బిల్ట్-ఇన్ టైప్ ఫంక్షన్స్ అండ్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి పైథాన్లో అని. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్స్ అనమాట. మీకు పైథాన్లో సీక్వెన్స్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్స్, లిస్ట్ అండ్ టపుల్స్, డిక్షనరీ అండ్ సెట్ టైప్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 1కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కంట్రోల్, ట్రూతీనెస్, సార్టింగ్, అలాగే లిస్ట్ కాంప్రహెన్షన్స్, జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్. ఈ విధంగా యూనిట్ 1కి టాపిక్కి సంబంధించి ఇలా ఉంటాయి. పైథాన్లో మీకు యూనిట్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బేసిక్స్ నేర్చుకున్నట్లయితేనే మీకు అదర్ యూనిట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. వెన్ కమ్స్ టు యూనిట్ 2 ఈజ్ ఆల్ అబౌట్ ఫైల్స్, ఎక్సెప్షన్స్ అండ్ మాడ్యూల్స్. యూనిట్ 2 అనేది చాలా టఫ్గా ఉంటుంది అండ్ టాపిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైల్స్లో వచ్చేసి మీకు ఫైల్ ఆబ్జెక్ట్స్, ఫైల్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, ఫైల్ బిల్ట్-ఇన్ మెథడ్స్, ఫైల్ బిల్ట్-ఇన్ అట్రిబ్యూట్స్, స్టాండర్డ్ ఫైల్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, అలాగే ఫైల్ సిస్టమ్ అండ్ ఫైల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. టోటల్గా పైథాన్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి మనం ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తామన్న దాన్ని బట్టి ఉంటుంది ఈ టాపిక్ అంతా. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సెప్షన్స్లో మీకు ఎక్సెప్షన్స్ ఇన్ పైథాన్, డిలీటింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్స్, కాంటెక్స్ట్ మేనేజ్మెంట్, ఎక్సెప్షన్స్ యాజ్ స్ట్రింగ్స్, రైజింగ్ ఎక్సెప్షన్స్, అసెట్స్, స్టాండర్డ్ ఎక్సెప్షన్స్, క్రియేటింగ్ ఎక్సెప్షన్స్ అండ్ వై ఎక్సెప్షన్స్ అని ఈ విధంగా ఎక్సెప్షన్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి ఉంటాయి. అండ్ వెన్ కమ్స్ టు మాడ్యూల్స్లో మీకు ఫైల్స్ వర్సెస్ మాడ్యూల్స్, నేమ్ స్పేసెస్, ఇంపోర్టింగ్ మాడ్యూల్ అట్రిబ్యూట్స్, మాడ్యూల్ బుల్ట్-ఇన్ ఫంక్షన్స్, ప్యాకేజెస్ అండ్ అదర్ ఫీచర్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ టాపిక్స్ ఉంటాయి. వెన్ కమ్స్ టు యూనిట్ 3 ఈజ్ ఆల్ అబౌట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్. ఇక్కడ మీకు యూనిట్ 3లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి జనరల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అండ్ వాటిల్లో స్పెషల్ సింబల్స్ అండ్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయని టాపిక్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ టాపిక్సే. నెక్స్ట్ పైథాన్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ థ్రెడ్స్ వర్సెస్ ప్రాసెసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో మీకు డ్యామ్ షూర్. అండ్ థ్రెడ్స్కి సంబంధించి గ్లోబల్ ఇంటర్ప్రిటెడ్ లాక్, అలాగే థ్రెడ్ మాడ్యూల్స్, థ్రెడ్డింగ్ మాడ్యూల్ అండ్ రిలేటెడ్ మాడ్యూల్స్ అని టాపిక్స్ ఉంటాయి. యూనిట్ 4 ఈజ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వెబ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మీకు యూజర్ ఇంటర్ఫేస్, పైథాన్ని యూజ్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, అలాగే వెబ్ ప్రోగ్రామింగ్లో పైథాన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అని
2 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. గ్రాఫికల్ ప్రోగ్రామింగ్‌కి సంబంధించి మీకు జియూఐ అండ్ రిలేటెడ్ మాడ్యూల్స్ గురించి ఉంటుంది. వెన్ కమ్స్ టు వెబ్ ప్రోగ్రామింగ్, ఇందులో మీకు పైథాన్‌లో వెబ్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తాము అండ్ వెబ్ సర్వింగ్ విత్ పైథాన్, క్రియేటింగ్ సింపుల్ వెబ్ క్లయింట్స్, అడ్వాన్స్డ్ వెబ్ క్లయింట్స్, అలాగే సీజీఐ హెల్పింగ్ సర్వర్స్ ప్రాసెసెస్ క్లయింట్స్ డేటా అండ్ బిల్డింగ్ సీజీఐ అప్లికేషన్స్, అడ్వాన్స్డ్ సీజీఐ అండ్ వెబ్ సర్వర్స్ గురించి ఉంటుంది. వెన్ కమ్స్ టు యూనిట్ 5, ఇట్ ఆల్ అబౌట్స్ డేటాబేస్ ప్రోగ్రామింగ్. ఇందులో మీకు డేటాబేస్ ప్రోగ్రామింగ్ గురించి ఇంట్రడక్షన్, పైథాన్ డేటాబేస్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఇంటర్ఫేస్, అలాగే ఆబ్జెక్ట్ రిలేషనల్ మేనేజర్స్ అండ్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ మీకు 3-4 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. చాలా ఈజీ టాపిక్స్ అండ్ సింపుల్ క్వశ్చన్స్. సబ్జెక్ట్లో మీరు యూనిట్ 1, యూనిట్ 2 అలాగే యూనిట్ 5, సో ఈ 3 యూనిట్స్లో టోటల్గా ఓవరాల్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే ఎగ్జామ్లో మీరు డెఫినెట్లీ అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. వెన్ కమ్స్ టు యూనిట్ 2 అండ్ యూనిట్ 4 అనేవి మీకు చాలా డిఫికల్ట్గా ఉంటాయి అండ్ దాంట్లో టాపిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నేను ఫస్ట్ మీకు యూనిట్ 1, యూనిట్ 5 అండ్ యూనిట్ 3 అప్లోడ్ చేస్తాను. అవి మాత్రమే నేర్చుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అప్కమింగ్ వీడియోస్లో నేను యూనిట్ 1కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Stay tuned and please do like, share and subscribe to our channel. Thank you for watching.